ఒక ఊళ్ళో ఒక అమాయకుడు ఉండేవాడు. వాడు అమాయకుడే కాని చాలా నిజాయితీపరుడు. నోరు తెరిస్తే నిజాలే తప్ప చచ్చిన అబద్ధాలు చెప్పేవాడు కాదు. ఆ అమాయకుడికి పక్కింట్లో ఒక అవ్వ ఉండేది. ఆమెకు నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. భర్త 1 సంవత్సరం కిందటే చచ్చిపోయాడు. కొడుకు చిన్నప్పుడే చెరువులో నీళ్లు తాగుతూ తాగుతూ పొరపాటున కాలు జారి అందులో పడిపోయాడు. ఆమెకు ఈ అమాయకుణ్ణి చూస్తే అచ్చం చనిపోయిన తన కొడుకుని చూసినట్లే అనిపించేది. తన కొడుకు కూడా బతికుంటే ఇంత వయసొచ్చి హాయిగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కళ్ల ముందే తిరుగుతూ ఉండేవాడు కదా అని అనుకునేది. ఆ అమాయకునికి కొంతకాలానికి పెళ్ళయింది. కాని పెళ్ళాం వీడిలాగా అమాయకురాలు కాదు. ఆవులిస్తే పేగుల్లెక్కపట్టే రకం. చాలా తెలివైంది. ఎంత చిక్కు సమస్యనైనా సరే చిటికలో విడదీసేది. ఆ అవ్వకు కొంతకాలానికి జీవితం మీద విరక్తి వచ్చేసింది. దాంతో ఇంట్లో ఉన్నవన్నీ అందరికీ తలా ఒకటిచ్చేసి కాశీకి పోయి దేవుడికి సేవ చేసుకుంటూ అక్కడే బతకాలనుకుంది. ఇక ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీస్తూ ఉంటే బీరువా లోపల ఒక మూలకు జాగ్రత్తగా దాచిపెట్టిన ఒక చిన్న పెట్టె కనిపించింది. ఏముందబ్బా దీంట్లో అని చూస్తే ఒక చిన్న చీటీ దొరికింది. అందులో పెరటిలో చింత చెట్టు దగ్గర తవ్విచూడు, 4 తరాలు తిన్నా తరగని సంపద అక్కడ ఉంది అని రాసుంది. వెళ్ళి తవ్వి చూస్తే ఇంకేముంది, ధగధగా మెరిసిపోతూ వజ్రాల హారాలు బంగారు గొలుసులు ఉన్నాయి. కాని అంత విలువైనవి దొరికినా అవ్వకు కొంచెం కూడా వాటిమీద ఆశ పుట్టలేదు. వాటిని సంబరంగా వేసుకుని తిరగాలని కూడా అనిపించలేదు. ఆ అవ్వకు అమాయకుడు గుర్తుకొచ్చాడు. వాణ్ణి పిలిచి, చూడు నాయనా, నీవు అచ్చున్న కొడుకు లెక్కే ఉంటావు. అందుకే ఈ బంగారు నగలున్న పెట్టే నీకిస్తున్నాను. కాని ఇవి నీ దగ్గరున్నట్టు ఎవరికీ చెప్పొద్దు. ఈ ఊరి అధికారి అసలే మంచివాడు కాదు. ఎవరి దగ్గరైనా విలువైనవేమైనా ఉన్నాయని తెలిస్తే చాలు అవన్నీ వశం చేసుకుంటాడు. అప్పటిదాకా నిద్రపోడు. ఈ రహస్యాన్ని నోరు జారకుండా నీలోనే జాగ్రత్తగా దాచిపెట్టుకోగలవా అని అడిగింది. ఓ, దానికేముందవ్వా, నేనేమన్నా పసపిట్టనా, మాటల పుట్టనా? ఒక్క అక్షరం కూడా నా కడుపులో నుంచి చచ్చినా బయటికి రాదు అన్నాడు. ఆ మాటలకు ముసలామె సరే అని ఆ బంగారు నగలు పెట్టి ఆ అమాయకుడికిచ్చింది. వాడు దాన్ని ఇంటికి తీసుకెళ్లి పెళ్ళానికిచ్చాడు. ఆమె వాటిని చూసి అత్తిరిపడి, ఆ, ఎక్కడివి నీకు? దొరికాయా లేక కొంపతీసి ఎక్కడైనా ఎత్తుకొచ్చావా అని అడిగింది. దానికి వాడు, ఎత్తుకురావలసిన కర్మ నాకేం పట్టింది? మన ఎదురింటి ముసలామే కాశీకి వెళుతూ వెళుతూ ఇవన్నీ నాకిచ్చింది అంటూ జరిగిందంతా చెప్పాడు. ఆ మాటలు విన్న అతని పెళ్ళాం, సరే సరే, పొరపాటున కూడా ఎక్కడా నోరు జారకుండా జాగ్రత్తగా అంతా కడుపులోనే పెట్టుకో. మన గ్రామాధికారి అసలే మంచివాడు కాదు. భూమిలో ఎక్కడ ఏమి దొరికినా అంతా మాదే అనే రకం అని చెప్పింది. దానికి వాడు చిరునవ్వు నవ్వి, ఎందుకు అనవసరంగా భయపడతావు? నేనేమైనా వసపిట్టనా, మాటల పుట్టనా? ఒక అక్షరం కూడా నా నోటి వెంట సచ్చినా బయటికి రాదు అన్నాడు. ఆమె సంబరంగా అందులో నుంచి ఒక నగ తీసుకెళ్లి అమ్మి దాంతో ఇంటికి కావలసిన సరుకులన్నీ 6 నెలలకు సరిపోయేవి కొనుక్కొచ్చింది. వస్తూ వస్తూ మధ్యాహ్నం చెరువు దగ్గర నుంచి మంచి చేపలు తీసుకొచ్చింది. కూర వండుతూ ఉంటే ఆ కమ్మని వాసన వీధి వీధంతా గుమ్మని ఆవరించింది. ఆ అమాయకుడు వెళుతూ ఉంటే ఎదిరింట్లోని స్నేహితుడు, ఎరా, ఈరోజు మీ ఇంటి నుంచి కమ్మని వాసన గుమ్మని కొడతా ఉంది. అదిగాక బండి నిండా సరుకులు దిగాయి. ఏంది సంగతి అని అడిగాడు. అబద్ధాలు చెప్పడం తెలియని ఆ అమాయకుడు జరిగిందంతా చెప్పి, ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు, నీ కడుపులోనే దాచుకో. నమ్మకమైన వాడివి, మంచి స్నేహితుడివి కాబట్టి చెప్తూ ఉన్నా అన్నాడు. దానికి ఎదురుంటి స్నేహితుడు చిరునవ్వు నవ్వుతూ, నువ్వు బాలేగున్నావే, నేనేమైనా వసపెట్టనా లేక మాటలు పుట్టనా? ఇవతలి చెవితో విన్నది అవతలి చెవికి కూడా తెలియనివ్వను. మాటంటే మాటే, పో అన్నాడు. అమాయకుడు వెళ్ళిపోగానే ఎదురింటాయన పెళ్ళాం, ఏంది ఎప్పుడూ లేంది ఇద్దరూ ఓ మూలన కూర్చుని గుసగుసలాడుకుంటా ఉన్నారు, నాక్కూడా చెప్పకూడని రహస్యమా అది అంది. దానికాయన జరిగిందంతా చెప్పి, మీ ఆడవాళ్ల నోట్లో ఏ విషయం దాగదు అంటారు పెద్దలు. జాగ్రత్త, అనవసరంగా నోరు విప్పకు, ఎవరికీ ఏమీ చెప్పకు అన్నాడు. దానికామె కోపంగా, ఎలా కనబడుతున్నా నీ కళ్ళకి? నేనేమైనా వసపిట్టనా లేక మాటలు పుట్టనా? చచ్చినా ఒక అక్షరం కూడా గడప దాటి అవతలికి వెళ్లదు, అంతే. నా మాట అంటే మాటే. ఆ తర్వాత ఆమె ఆ రహస్యం ఎవ్వరికీ చెప్పొద్దు అంటూనే వాళ్ళ కోడలికి చెప్పింది. ఆ కోడలేమో వాళ్ళింటి పని మనిషికి చెప్పింది. ఆ పని మనిషి చుట్టుపక్కల తాను పనిచేసే ఇళ్ల వాళ్లకు చెప్పింది. వాళ్ళు వాళ్ల స్నేహితురాళ్లకు చెప్పారు. అలా తర్వాత ఊరంతా రహస్యం తెలిసిపోయి గ్రామాధికారి చెవిన పడింది. గ్రామాధికారి ఆ అమాయకుణ్ణి పిలుచుకొని రమ్మని
సైనికుల్ని పంపించాడు. వాళ్ళని చూడగానే అమాయకుని పెళ్ళానికి విషయం అర్థమైంది. దాంతో మా ఆయన లేడు, నేనొస్తా పదా అంటూ గ్రామాధికారి వద్దకు వెళ్ళింది. గ్రామాధికారి ఆమెని చూస్తూ, చూడమ్మా, ఈ రాజ్యం మొత్తం రాజుది. ఇక్కడ భూమిలో ఎక్కడ ఏవి దొరికినా ఆ సంపదంతా రాజుకే చెందుతుంది. నీ మొగునికి బంగారు నగలున్న ఇనప్పెట్టె దొరికిందని ఊరంతా సందు లేకుండా చెప్పుకుంటూ ఉన్నారు. పోయి మీ ఆయన దాచిపెట్టిన పెట్టె తీసుకొనొచ్చి వెంటనే మా ఆధీనం చెయ్యి, లేకుంటే నీ మొగుణ్ణి లోపలేసి మెత్తగా ఉతకాల్సి వస్తుంది పో అన్నాడు బెదిరిస్తూ. దానికామె చిరునవ్వు నవ్వి, ఇనప్పెట్టె లేదు, మట్టిగడ్డ లేదు, నా మొగుడు పెద్ద కోతలు రాయుడు. నోరు తెరిస్తే అన్ని కారు కూతలే తప్ప నిజాలు అస్సలు రావు. చీమను చంపి ఏనుగును చంపానని మీసం మెలేసి తొడగొట్టి అల్లరి చేసే రకం. అలాంటి వదురుపోతు మాటలు పట్టుకొని నిజమనుకుంటే ఎలా? కొంచెమైనా ముందు వెనక ఆలోచించొద్దు అనింది. దానికి ఆ గ్రామాధికారి తలగొక్కొనే, సరే సరే, వచ్చే ఆదివారం అందరి ముందు పంచాయతీ పెడతా. నువ్వు నీ మొగుంతో రా, ఎవరు అబద్ధమాడుతా ఉన్నారో చిటికలో తెలిసిపోతుంది అన్నాడు. ఆమె సరేనని ఇంటికి బయలుదేరింది. ఇంట్లో అమాయకుళ్ళేడు, బయట పొలంలో ఉన్నాడు. వెంటనే ఆమె అంగడికి పోయి 2 గంపల లడ్లు కొనుక్కొచ్చింది. వాటిని ఇంటి మీద, పెరట్లో అక్కడక్కడా చల్లింది. మొగుడు పొలం నుంచి ఇంటికి వస్తూ ఉంటే అతడికి కనబడేటట్లు గంప తీసుకుని లడ్లు ఎరడం మొదలుపెట్టింది. అది చూసివాడు, ఇదేందే ఇన్ని లడ్లున్నాయి ఇంటి నిండా అన్నాడు. దానికామె, ఇందాక మన వీధంతా లడ్లవాన కురిసింది. జనాలు ఉన్నవి ఉన్నట్టు, పడినవి పడినట్టు కడుపు నిండా తిని గంపలకెత్తుకుని దాచిపెట్టుకున్నారు. నేనుండేది ఒక్కదాన్నే కదా, ఇప్పటి వరకు 1 గంప ఏరాను. ఇక నా వల్ల కాదు, మిగతావి నువ్వేరు అంది. వాడు సంబరంగా గబగబా అన్నీ ఏరాడు. గంప నిండిపోయింది. దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఆమె మధ్యాహ్నం భోజనానికి చాలు అంటున్నా వినకుండా ఇంకోటి అంటూ కడుపు నిండిపోయేలా ఒకదాని మీద ఒకటి పెట్టింది. దాంతో వాడు బాగా తిని అలాగే హాయిగా నిద్రపోయాడు. సాయంత్రం కాగానే ఆమె వాడిని గబగబా లేపి, పక్క రాజ్యం నుండి కొందరు సైనికులు మన ఊరి మీదకు దండెత్తి వచ్చారట. మొహానికి పెద్ద పెద్ద ఇనప ముక్కులు తగిలించుకుని కనబడిన వాళ్ళందరినీ పొడిచి చంపుతున్నారంట. వాళ్ళు వెళ్ళిపోయేదాకా ఇద్దరం ఎక్కడన్నా దాక్కుందాం అంటూ అటూ ఇటూ చూసింది. ఇంటి బయట పెద్ద గంగాళం ఒకటి కనిపించింది. నువ్వు పోయి దాంట్లో కూర్చో, ఏది ఏమైనా సరే మళ్ళీ నేను పిలిచే వరకు బయటికి రాకు, నేను అటక మీద ఎక్కి దాక్కుంటాను అంటూ ఆమె వాడిని దాంట్లో కూర్చోబెట్టి పైన మూత మూసింది. కాసేపుండి కొన్ని గింజలు తీసుకొచ్చి ఆ గంగాళం చుట్టూరా దానిమీద చల్లి ఇంట్లో ఉన్న కోళ్లను తీసుకొచ్చి అక్కడ వదిలింది. ఆ కోళ్లు గంగాళం మీద ఉన్న గింజల్ని ముక్కుతో పొడుచుకుంటూ తింటూ ఉంటే లోపల ఉన్న వీడికి టపీ టపీమని పెద్దగా చప్పుడు వినిపించసాగింది. సైనికులు ఇంటి దగ్గరికొచ్చినట్టున్నారు, ఇల్లంతా వెతుకుతూ ఇనప ముక్కలతో పొడుస్తూ ఉన్నారు అని అనుకున్నాడు. కాసేపటికి చప్పుడు ఆగిపోయింది. వాడు హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నాడు. అరగంట గడిచాక వాడి పెళ్ళాం వచ్చి మూత తెరిచింది. ఇందాకే సైనికులొచ్చారు, నేను అటక మీద ఎవ్వరికీ కనిపించకుండా మూలన దాక్కున్నాను కదా, కాని వాళ్ళ అనుమానం తీరక ఇనప ముక్కలతో అటకంతా టపీమని పొడిచి చూశారు. అదృష్టం మూలన కూర్చోవడంతో నాకు వాళ్ళ ముక్కులు తగల్లేదు అని చెప్పింది. దానికి వాడు, నిన్నే కాదు నన్ను కూడా చంపాలని చూశారు. గంగాళం లోపల ఎవరన్నా ఉన్నారేమో అనే అనుమానంతో దానిమీద అంతా టపీమని కొట్టారు. నా పై ప్రాణాలు పైనే పోయాయి తెలుసా, దొరికిపోతానేమోనని భయపడ్డాను. కిక్కురు మనకుండా అలాగే దాక్కున్నాను. ఓ 10 నిమిషాలు చూసి వాళ్ళు వెళ్ళిపోయారు అని చెప్పాడు. అలా ఆ మాటల్లోనే నెమ్మదిగా 2 రోజులు గడిచిపోయాయి. ఆదివారం పొద్దున్నే భటులొచ్చి ఇద్దరినీ గ్రామాధికారి వద్దకు తీసుకెళ్లారు. చాలామంది గ్రామ పెద్దలు అక్కడికి చేరుకున్నారు. గ్రామాధికారి ఆ అమాయకుని వంక చూసి, నిజం చెప్పు, నీకు ఒక ఇనప పెట్ట నిండా బంగారు వరహాలు, ముత్యాల హారాలు, నగలు దొరికాయంట కదా, నిజమేనా అని అడిగాడు. ఆ అమాయకుడు అబద్ధం చెప్పడు కదా. దాంతో, అవును నిజమే, మా పక్కింటి ముసలామే కాశీకి వెళ్తూ నాకు అవన్నీ కానుగ్గా ఇచ్చింది అని చెప్పాడు. కాని అంతలోనే వాడి పెళ్ళాం, లేదు దొరా, మా ఆయన చెప్పేవన్నీ ఉత్త అబద్ధాలే, నోరు తెరిస్తే చాలు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తాడు అంది. దానికి గ్రామాధికారి కోపంగా, నీ మొగుడు నిజమని ఒప్పుకుంటూ ఉంటే నువ్వేమో అబద్ధం అంటూ ఉన్నావు, నిరూపించగలవా అని అడిగాడు. ఆమె తలూపుతూ మొగుడి వంక తిరిగి, బంగారు నగలు ఉన్న ఇనప్పెట్టే ఎప్పుడు తెచ్చావింటికి, నాకసలు గుర్తులేదు అనింది. దానికి వాడు,
ఆ అప్పుడే మర్చిపోయావా? మన వీధిలో లడ్లవాన కురిసింది కదా, దానికి 2 రోజుల ముందు తెచ్చాను అన్నాడు. ఆ మాటలు వినేసరికి అందరూ నోళ్లు వెళ్ళబెట్టారు. ఒకరి మొహాలొకరు చూసుకుంటూ, లడ్లవాన కురవడం ఏంటి? వీడికి కొంచెం తిక్కగానే ఉందా అని అనుకున్నారు. ఆమె అమాయకంగా మొగుడి వంక చూస్తూ, ఆ లడ్లవాన కురిసిందా? ఎప్పుడు అని అడిగింది. దానికి ఆ అమాయకుడు కోపంగా, అదేందే అప్పుడే అన్నీ మర్చిపోయావు? ఆ రోజు సాయంత్రం ఇనప మొక్కులు ఉన్న పక్క ఊరి సైనికులు మన ఊరి మీదికి దండయాత్ర చేసి అందర్నీ పొడిచి పొడిచి చంపారు కదా ఆ రోజు అన్నాడు. ఆ మాటలు వినేసరికి సభలో అందరూ నవ్వారు. లడ్లవానంట, ఇనప మొక్కల సైనికులంట, వీడు కాకమ్మ కథలు భలే చెప్తున్నాడే అనుకున్నారు అందరూ. గ్రామాధికారి నవ్వుతూ ఆమె వంక చూస్తూ, మీ ఆయనకి కొంచెం పిచ్చి పట్టినట్లుందమ్మా, ఎవరికైనా వైద్యునికి చూపించు. అనవసరంగా ఈ తిక్కలోని మాటలు విని విలువైన మా సమయం అంతా వ్యర్థం చేసుకున్నాం. పదండ్రా, పదండి, అందరూ పదండి అంటూ లేచి వెళ్ళిపోయాడు. ఆపద తొలగిపోయినందుకు ఆమె అమ్మయ్యా అనుకుంది. నగల పెట్టే మొగుడికి తెలియకుండా దాచిపెట్టి అప్పుడొక హారం ఇప్పుడొక నగ అమ్ముకుంటూ జీవితాంతం హాయిగా కాలు మీద కాలేసుకుని బతికింది. అలా ఉండాలి తెలివితేటలు. ఒక ఊర్లో సుంకన్న అని ఒకడుండేవాడు. అతడికి రేచీకటి. చీకటి పడితే చాలు కళ్ళు సరిగ్గా కనిపించవు. అందుకని అతను ఎంత పనున్నా సరే రాత్రిపూట మాత్రం బయటికెక్కడికి వెళ్లేవాడు కాదు. కుదురుగా ఇంట్లోనే కూర్చునేవాడు. అతడికి పెండ్లి వయసొచ్చింది. రేచీకటిని తెలిస్తే పిల్లనెవరిస్తారు? అందుకని వాళ్ళ అమ్మా నాన్న అతడికి రేచీకటి అని ఎవ్వరికీ చెప్పకుండా మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేశారు. అతడికి ఇంట్లో ఏది ఎక్కడుంది, ఎంత దూరం నడిస్తే ఏమొస్తుంది అన్నీ బాగా తెలుసు. దాంతో ఏమాత్రం తడుముకోకుండా అటూ ఇటూ మామూలుగానే తిరుగుతూ ఉంటే చుట్టుపక్కల వాళ్లకు గాని బంధువులకు గాని కొంచెం కూడా అనుమానం రాలేదు. రోజు సాయంత్రం 5 అయితే చాలు పరిగెత్తుకుంటూ ఇంటికొచ్చే మొగుణ్ణి చూసి అతడి పెళ్ళాం, అబ్బా, నా భర్తకి నేనంటే ఎంత ప్రేమ! అందర్లా కాకుండా అక్కడా ఇక్కడ గప్పాలు కొట్టుకుంటూ కూర్చోకుండా పొద్దైతే చాలు పరిగెత్తుకుంటూ నాకోసం ఇంటికొస్తాడు అనుకుంటూ మురిసిపోతూ ఉండేది. ఒకరోజు అతని అత్తామామ దసరా పండక్కు 1 వారం రోజుల ముందొచ్చి, అల్లుడు, మీ పెళ్ళయ్యాక ఇదే మొదటి పండగ. నువ్వు నీ పెళ్ళాంతో రేపే మా ఇంటికొచ్చి 1 వారం రోజులుండాలి అన్నారు. దానికి వాడు, అమ్మో, 1 వారం రోజులు ఉంటే దొరికిపోతాను అని బాధపడి భయపడి, అది కాదు మామా, ఊళ్ళో నాకు చాలా పనులున్నాయి, కావాలంటే నీ కూతుర్ని రేపే తీసుకొని పో, నేను మాత్రం పండగ రోజు వస్తాలే అన్నాడు. వాళ్ళు సరే అని తర్వాత రోజు పొద్దున్నే కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయారు. దసరా పండగ వచ్చింది. అత్తవారింటికి పోవాలి కదా. దాంతో సుంకన్న పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలేసుకుని కిర్రు చెప్పులు తొడుక్కొని టకా నడుస్తూ బయలుదేరాడు. వాళ్ళ అత్తగారి ఊరికి పొద్దున్న తప్పితే మళ్లీ సాయంత్రానికి గాని బస్సు ఉండదు. అందుకని పరిగెత్తుకుంటూ వెళ్లి బస్సు ఎక్కాడు. ఆ ఊరికి రోడ్డు ఏమీ బాగోలేదు. ఎక్కడ చూసినా గుంతలే. దాంతో బస్సు ఎగురుతూ ఊగుతూ పోవడం మొదలుపెట్టింది. లోపలందరూ కింద మీద పడుతూ ఉన్నారు. బస్సు సగం దూరం వెళ్ళిందో లేదో ఎవడో ఒకడు రోడ్డు మీద పారేసిన పెద్ద ఇనపశీల గుచ్చుకొని చక్రం కాస్త తుస్సుమంది. దాంతో అందరూ కిందికి దిగారు. అప్పటికే బస్సు సగం దూరం వచ్చేసింది కదా. దాంతో వెనక్కి పోవడానికి లేదు. సుంకన్న, ఏం చేద్దాం కర్మ అని తిట్టుకుంటూ ఊరికి నడుస్తూ బయలుదేరాడు. వాడు ఎంత స్పీడ్గా నడిచినా సరే ఆ ఊరి పొలిమేర చేరుకునేసరికి చీకటి పడ్డం మొదలుపెట్టింది. దారి సరిగ్గా కనిపించడం లేదు. ఊళ్ళోకి ఎట్లా పోవాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటే పక్కనే ఎద్దుల బళ్ళు పోతూ ఉన్నాయి. ఆ ఎద్దుల బళ్ళు పొద్దునంతా ఊరి బయట బీడు పొలాల్లో తిరిగి సాయంకాలం కాగానే వాటంతటవే ఊళ్ళోకి చేరుకుంటాయి కదా. అందుకని వాడు ఒకదాని తోక పట్టుకుని దాని వెనకాలే వెళ్లడం మొదలుపెట్టాడు. ఆ బర్రెగొడ్డు అలా పోతూ ఉంటే దానికి ఒకచోట ముండ్ల కంపంలో పచ్చగడ్డి కనిపించింది. దాంతో అది దాన్ని తిందామని ఆ ముళ్ల కంపంలోకి దూరింది. వీడు కూడా దాని తోక పట్టుకుని అలా ఆగి దాని వెంబటే లోపలికి వెళ్ళిపోయాడు. ఒళ్లంతా ముళ్ళు తగులుకుని గీరుకుపోయింది. పాపం, వాడికి బయటికి ఎలా రావాలో అర్థం కావట్లేదు. ఎటు అడుగేసినా ముండ్ల కుంపలే. దాంతో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే అప్పుడే అటువైపు వచ్చిన ఊరోడొకడు, ఎవర్రా నువ్వు, ఎందుకట్లా ముండ్లగంపలో తిరుగుతా ఉన్నావు అని అడిగాడు. మరి బర్రెగొడ్డు తోక పట్టుకొనొచ్చి ఇట్లా ఇరుక్కుపోయానని చెప్తే మర్యాద పోతుంది కదా. అందుకని సిన్నోడు, ఏం లేదు, ఒంటికి పోస్తా ఉంటే ఉంగరం జారిపడిపోయింది, యాడబడిందా అని వెతుకుతా ఉన్నా అన్నాడు. ఓ అట్టగా అంటూ అతడు కూడా వెతకడం మొదలుపెట్టాడు. వీడు నెమ్మదిగా వేలికున్న ఉంగరం చేతిలోకి తీసుకొని దొరికింది అంటూ చూపించి
వాటెంబడే నెమ్మదిగా ముండ్ల కంపల్లోంచి బయటకొచ్చాడు. వాడు మళ్ళా దారి పట్టుకుని నడుస్తూ నడుస్తూ కొంత దూరం వెళ్ళి ఎటు పోవాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఉంటే అప్పుడే అటువైపుగా వచ్చిన ఒకడు, "ఎవర్నాయనా నువ్వు? ఏంది వెతుకుతా ఉన్నావు? యాడికి పోవాలా?" అని అడిగాడు. దానికి వాడు, "అన్నా అన్నా, నేను చిన్న రంగన్న చిన్న కూతురి మొగుణ్ణి. దారి మర్చిపోయినా వాళ్ళింటికి ఎలా పోవాలో కాస్త చెప్తావా?" అని అడిగాడు. దానికి వాడు, "చిన్న రంగనిల్లే గదా, ఇట్లానే చక్కగా పో. ఓ 10 నిమిషాలు నడిచినాక కుడివైపుకు సందొస్తాది. ఆ సందులో మూడోదే మీ మామోళ్ల ఇండ్లు" అని చెప్పి పోయాడు. వాడు నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ జాగ్రత్తగా నడవసాగాడు. అలా ఓ 10 నిమిషాలు నడిచాక కుడివైపు సందొచ్చింది. అటు తిరిగాడు. అంతకు ముందు రోజే ఆ సందులో కొళాయి వేయడానికని పెద్ద గుంత తవ్వారు. 2 అడుగులేశాడో లేదో గభీమని దాంట్లోకి పడిపోయాడు. గుంత లోతుగా ఉండడంతో పైకి ఎలా రావాలో అర్థం కాక తడుముకోసాగాడు. అప్పుడే అటువైపు వస్తూ ఉన్న వాడి పెండ్లాం తమ్ముడు గుంతలో నుండి చప్పుడు వస్తూ ఉంటే, "ఏందబ్బా, ఏం పడింది దీంట్లో?" అని తొంగి చూస్తే అక్క మొగుడు కనిపించాడు. వాడు ఆశ్చర్యంగా, "ఏంది బావా, గుంతలో ఎట్లా పడ్డావు?" అని అడిగాడు. పడ్డాను అంటే మర్యాద పోతుంది కదా. అందుకని వాడు, "అబ్బే అదేం లేదు బామర్ది, గుంతలో ఓ చిన్న మేకపిల్ల పడి గిలగిలా కొట్టుకుంటా ఉంటే అయ్యో పాపమని దిగి దాన్ని బయటికేసినాలే" అన్నాడు. ఆ మాటలకు వాడు, "అబ్బా మా బావెంత మంచోడు" అనుకుని, "పైకి రా బావా" అంటూ చెయ్యందించాడు. వాడు పైకొచ్చి బామ్మర్ది వెంబడే వెళ్ళి ఇంటికి చేరుకున్నాడు. అల్లుణ్ణి చూడగానే అత్త మామ బయటకొచ్చి, "ఏందల్లుడు ఇంత ఆలస్యమైంది, అమ్మా నాన్న బావుండారా?" అంటూ పలకరించారు. బస్సు చెడిపోయి నడిచొచ్చేది తెలుసుకొని, "అయ్యో పాపం" అని బాధపడి ఇంట్లోకి తీసుకెళ్లారు సిన్నోణ్ణి. అల్లుడొస్తున్నాడు కదా, అది మొదటి పండగ కదా, అందుకని వాళ్ళత్త బాగా ద్రాక్ష జీడిపప్పులు వేసి నెయ్యితో పాయసం చేసింది. అల్లుడు అన్నం తిన్నాక ఆ పళ్ళెంలో పాయసం పోయసాగింది. పైనుండి పళ్ళెంలో పాయసం పడుతూ ఉంటే బళక్ బళక్మని చప్పుడు రాసాగింది. అది వినివాడు కుక్క ఏదైనా వచ్చి పళ్ళెం నాకుతుందేమో అనుకుని ఛై అని చేత్తో అలాగే కొట్టాడు. చెయ్యి అత్తకు తగిలి సుర్రుమనింది. దాంతో అత్త, "ఏందల్లుడు, పాయసం చాలనుకుంటే వద్దనాలగాని అలా కొడితే ఎట్లా?" అనింది. "కుక్క అనుకుని కొట్టాను అని చెప్తే మర్యాద పోతుంది కదా, అందుకని వాడు, అది కాదత్తా, పాయసం అంటే నాకు చాలా చాలా అసహ్యం, అందుకనే పోస్తా ఉంటే వద్దని ఆపబోతే తొందరలో చెయ్యి గట్టిగా తగిలింది, ఏమనుకోదత్తా" అన్నాడు. ఆమె, "సరే అల్లుడు" అని పాయసం గిన్నె తీసేసింది. అన్నం తిని గదిలో పడుకున్నాక భార్య వచ్చి పక్కన కూర్చుంది. "ఏమండి, పాయసం ఎందుకు తినలేదు? అమృతంలాగా ఎంత బాగుందో తెలుసా? మా అమ్మ మీకోసమని బాగా నెయ్యి జీడిపప్పేసి కష్టపడి చేసింది" అని అనింది. ఆ మాటలు వినగానే వాడికి నోట్లో నీళ్లూరాయి. రాత్రి అందరూ పడుకున్నాక నెమ్మదిగా లేచి పాయసం తిందామని తలుపు తీసుకుని బయటకొచ్చాడు. వాడికి వంటగది ఎక్కడుందో అర్థం కాక వెతుకుతూ వెళుతూ ఉంటే వాళ్ళత్త పడుకున్న మంచం ఠకీమని కాలికి తగిలింది. దాంతో ఆమె అద్రిపడి లేచి చూస్తే ఎదురుగా అల్లుడు కనిపించాడు. ఆమె, "ఏందల్లుడు, ఇంత రాత్రిపూట ఇట్లా వచ్చినావు?" అని అడిగింది. "పాయసం కోసం వచ్చానని చెప్తే మర్యాద పోతుంది కదా, అందుకని సిన్నోడు, ఏం లేదత్తా, రాత్రి పాయసం పోసేటప్పుడు పొరపాటున చెయ్యి తగిలింది, నేను కావాలని కొట్టలేదత్తా, నన్ను మన్నించు" అని కాళ్ళ మీద పడ్డాడు. దానికామె, "అబ్బా నా అల్లుడెంత మంచోడు" అనుకుని, "లేదులే నాయనా, నేనేమీ అనుకోనులే, అల్లుడంటే కొడుకులాంటోడు, పోయి నువ్వు పడుకోపో" అని పంపించింది. వాడు మళ్ళీ గదిలోకి వచ్చేశాడు. వాడికెంత పడుకుందామన్నా నిద్ర రాలేదు. మాటిమాటికి పాయసమే గుర్తుకొస్తోంది. దాంతో 1 గంట దాటాక మళ్లీ లేచి గొంగళి కప్పుకొని నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ వంటగదిలోకి వెళ్ళాడు. ఒక్కొక్క గిన్నె వాసన చూస్తూ పాయసం గిన్నె అందుకుని లోపలికి చేయబడితే ఇంకేముంది, అడుగు బొడుగు తప్ప ఏమీ లేదు. సరే కనీసం ఇదైనా దొరికింది కదా అనుకుని గిన్నెలోకి తలదూర్చి నున్నగా నాకేశాడు. అలా అంతా నాకేశాక తల తీయబోతే తల రాలేదు, గిన్నెలోనే ఇరుక్కుపోయింది. వాడికసలే కళ్ళు సరిగా కనిపించవు, మళ్ళీ ఇదొకటి. దాంతో వాడు దాన్ని పీక్కోవడానికి కింద మీద పడుతూ ఉంటే కాళ్లకు చేతులకు అంట్ల గిన్నెలన్నీ తగిలి ధనాధనా కింద పడ్డాయి. ఇంట్లో నిద్రపోతూ ఉన్న వాళ్ళందరూ ఉలిక్కిపడి లేచి పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఇంకేముంది, ఒళ్లంతా గొంగళి కప్పుకొని సిన్నోడు ఎగురుతూ కనిపించాడు. ముఖం కనబడ్డం లేదు కదా, దాంతో వాళ్ళు దొంగోడేమో అనుకుని ఒక్కసారిగా అందరూ మీద పడి పట్టుకుని స్తంభాన్ని కట్టేసి కట్టెలతో మెత్తగా తన్నారు. వీడు లబో దిబోమని ఎంతర్చినా గిన్నె అడ్డం ఉంది కదా, దాంతో ఎవ్వరికీ ఏమీ వినిపించలేదు. అంతలో వాళ్ళ బామ్మర్ది, "ఈడి మొగం చూద్దాం"
అని గిన్నె పట్టుకుని గట్టిగా ఒక్క పీకు పీకాడు. అంతే, ఇంకేముంది, అల్లుడు కనబడగానే అందరూ అదిరిపడ్డారు. నువ్వా అల్లుడు, ఎంత పని జరిగిపోయింది అంటూ త్వరగా కట్లు విప్పేసి ఏం జరిగిందల్లుడు అని అడిగారు. ఇక వాడు ఇలాగే దాచిపెడితే ముందు ముందు ఇంకెన్ని కష్టాలొస్తాయో ఏమో అని భయపడి మొత్తం తనకున్న రేచీకటి సంగతంతా చెప్పేశాడు. అప్పుడు అందరూ, అయ్యో ఈ మాత్రానికే బాధపడాలా, ఎందుకు అల్లుడు, పర్వాలేదు, ప్రతి మనిషికి ఒక లోపం ఉంటుంది, అంతెందుకు, మావారికే అంతే గురక ఉంది, అస్సలు నిద్రపోరు, రాత్రంతా ఉదయం కూడా నిద్రపోరు. లోపం లేని మనిషి ఎవరు? మీరు ఎంతో మంచివారు. ప్రతి మనిషికి లోపం ఉంటుంది. లోపం ఉన్నంత మాత్రాన ఇలా అవమానం పాలు చేస్తారా ఎవరైనా? లోపం ఉన్న వాళ్ళనెప్పుడు కూడా ఇంకా ఆదరించాలి. కొన్ని లోపాలు సరిదిద్దేవి కావు. కాకపోతే ప్రతి మనిషిలో లోపం ఉన్నప్పటికీ ఆ లోపానికి మించిన మంచి గుణాలు చాలా ఉంటాయి. ఈ లోకంలో లోపం లేనివాళ్లు, లోట్లు లేనివాళ్లంటూ ఎవ్వరూ ఉండరు. పర్వాలేదల్లుడు, ఈ లోపంతో మనం ఎలా అధిగమించాలో, మన జీవితాన్ని ఎలా అధిగమించాలో చక్కగా ఆలోచిద్దాం అంటూ అందరూ అతన్ని మెచ్చుకున్నారు. ఒక ఊర్లో ఒకడు ఉండేటోడు. వానికి వాని పెనలానికి అస్సలు పడేది కాదు. ప్రతి దానికి నువ్వెంతంటూ పందెం కోళ్ళు లెక్క గొడవ పడేటోళ్ళు. ఎవరు కొంచెం కూడా వెనక్కి తగ్గేటోళ్ళు కాదు. ఒకరోజు ఏమైందంటే, మొగుడు జొన్న పిండి తీసుకొచ్చి రొట్టెలు చేయమని పెనలానికి ఇచ్చాడు. సరే అని ఆమె పిండి తడిపి రొట్టెలు చేస్తే అవేమో సరిగ్గా 5 అంటే 5 అయ్యాయి. ఇద్దరికి తలా 2 పోతే ఇంకా మిగిలేది ఒకటే కదా. అదిగో దాంతో అక్కడ గొడవ మొదలైంది. తెచ్చింది నేను కాబట్టి నాకు 3 నీకు 2 అని వాడు, కష్టపడి చేసింది నేను కాబట్టి నాకు 3 నీకు 2 అని ఆమె. నాకెక్కువ అంటూ అబ్బో కప్పెగిరిపోయేటట్లు అరుచుకున్నారు. అప్పుడు మొగుడు, ఇట్లా కాదు కానీ మనం ఒక పందెం వేసుకుందాం, ఇద్దరం కదలకుండా మెదలకుండా మంచం మీద మట్టసంగా పడుకుందాం, ఎవ్వరు మొదట కదిలితే వాళ్ళు ఓడిపోయినట్టు, గెలిచిన వాళ్ళకి 3, ఓడిపోయిన వాళ్ళకి 2, సరేనా అన్నాడు. ఆమె ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సై అంటే సై అంది. ఇంక చూడు, ఇద్దరు తలా ఒక మంచం మీద కదలకుండా మెదలకుండా అచ్చం శవాలక బిగదీసుకొని పడుకున్నారు. గంటైంది, 2 గంటలైంది, 3 గంటలైంది, 4 గంటలైంది. వీళ్ళ పాసుగులా ఒక్కరంటే ఒక్కరు కూడా కదిలితే ఒట్టు. అప్పుడే పక్కింటామే తోడికి కాస్త పెరుగు అడుగుదామని లోపలికి వచ్చింది. వచ్చి చూస్తే ఇంకేముంది, ఒక్కొక్కరు ఒక్కొక్క మంచం మీద అడ్డం పడి అచ్చం సవాళ్ళక బిగిదీసుకుని పోయినారు. అయ్యో పాపం, ఏమైందబ్బా వీళ్ళకి అని ఆమె తట్టి లేపినా లేస్తే ఓడిపోతామని మరింత బిగదీసుకుని పడుకున్నారు గాని ఒక్కరు కూడా ఊ అనలేదు, ఆ అనలేదు. దాంతో ఆమె వాళ్ళిద్దరు చచ్చిపోయారేమో అనుకుని ఉరుక్కుంట బయటికి పోయి ఊరందరినీ పిలుచుకొని వచ్చింది. వచ్చిన వాళ్ళందరూ వాళ్ళిద్దరినీ చూసి, అయ్యో పాపం, నిన్నటి వరకు బాగానే ఉండరే, రాత్రికి రాత్రి ఏమైందో పాపం, ఒకేసారి ఇద్దరు చచ్చిపోయినారు అని చాలా బాధపడ్డారు. చచ్చిపోయిన వాళ్ళని ఇంట్లోనే ఉంచరు కదా, శ్మశానానికి తీసుకుపోవాలా. దాంతో ఊళ్ళో వాళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టి నీళ్లతో స్నానం చేపించి కొత్త బట్టలు తొడిగి పాడ మీదకి ఎక్కించారు. ఇంత జరుగుతున్నా వాళ్ళు లేస్తేనా, పందెమే తగ్గేదేలే అనుకుంటా అట్లానే కట్టు కదలకుండా మట్టసంగా ఎట్లున్నోళ్ళు అట్లానే పడుకుని పోయారు. వాళ్ళిద్దరిని మోసుకుంటా ఊరంతా వెంటరాగా ముందు తప్పెట్లు మూగుతా ఉంటే పూలు బొరుగులు డబ్బులు చల్లుకుంటూ ఆఖరికి శ్మశానానికి తీసుకొచ్చారు. ఇద్దరిని పాడి మీద నుంచి దించి కట్టెల మీద పెట్టి వాళ్ళ మీద కూడా ఒళ్ళంతా కట్టెలు పిడకలు పేర్చి ఒకేసారి రెండింటిని అంటించారు. అంతే, మంట సుర్రమని తగిలేసరికి అదిరిపడి ఇద్దరు ఒకేసారి ఓ అంటూ అరుస్తా పైకి లేచారు. లేవడం ఒకరినొకరు చూసుకుని నువ్వు ముందు లేచినావంటూ నేను 3 తింటానంటూ గట్టిగా అరుచుకోసాగారు. వచ్చిన వాళ్ళందరూ వీళ్ళిద్దరూ ఒక్కసారిగా చితి మీద నుండి అట్లా పైకి లేచేసరికి వీళ్ళు చచ్చి దయ్యాలయ్యారేమోనని భయంతో గజగజా ఉనికిపోయారు. ఇంతలో నేను 3 తింటానంటే వాళ్ళిద్దరు కొట్టుకోవడం చూసి అవి తమని తినడానికి వంతులు వేసుకుంటున్నాయేమోనని భయపడిపోయి, రేయ్ దయ్యాలు వచ్చాయి, పారిపోండి అంటూ అరుచుకుంటూ ఎక్కడి వాళ్ళు అక్కడ వెనక్కి తిరిగి చూడకుండా ఊరి వైపు ఉరకడం. దయ్యాలు వస్తున్నాయి అనేసరికి వీరిద్దరు కూడా అదిరిపడి
నిజంగా వస్తున్నాయేమో అని భయంతో వీళ్ళు కూడా ఊరోళ్ళ వెనకల్లా వెరకడం మొదలుపెట్టారు. అట్లా ముందు వాళ్ళు వెనక వీళ్ళు, ముందు వీళ్ళు వెనక వాళ్ళు, ఒకరినొకరు చూసుకొని కింద మీద పడతా ఊరకడం కాదు. ఆఖరికి విషయం తెలుసుకొని ఊరంతా ఓరని పాసుగులా భయంతో చచ్చినాం కదరా అనవసరంగా అని నవ్వుకుంటానే వాళ్ళని తిట్టకుండా తిట్టారు. ఒక ఊళ్ళో ఒక యువకుడు ఉండేవాడు. అతడు చాలా అందగాడు, తెలివైనవాడు, కాని పెద్ద సోమరిపోతు. వాడి జేబులో ఎప్పుడూ ఒక అద్దం ఉండేది. తన అందాన్ని తానే అద్దంలో మాటిమాటికి చూసుకుంటూ తెగ మురిసిపోయేవాడు. గంటకు 10 సార్లు మొహం కడిగితే 20 సార్లు తల దువ్వుకునేవాడు. కాని ఇంట్లో ఒక్క పని కూడా చేసేవాడు కాదు. చూసి చూసి వాళ్ళ నాన్నకి పీకల దాకా కోపం వచ్చింది. తల్లిదండ్రులు ముసలోళ్ళవుతున్నా సరే ఎటువంటి సాయం చేయకుండా మా మీదనే పడి తిని తిరిగే నీలాంటి ఎదవలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, పో ఇంట్లోంచి అంటూ ఇంటి నుంచి బయటకు తరిమేశాడు. అతడు ఆ ఊళ్ళో ఎవ్వరికీ మొహం చూపించలేక ఆ పక్కనే ఉన్న ఇంకో ఊరికి బయలుదేరాడు. మధ్యలో ఒక పెద్ద అడవి ఉంది. సగం దూరం వెళ్ళగానే ఒక పెద్ద మర్రి చెట్టు కనిపించింది. అప్పటికే నడిచి నడిచి కాళ్ళు బాగా పీకుతున్నాయి. దాంతో కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు కింద కూలబడ్డాడు. ఇతడు ఏ చెట్టు కిందైతే కూలబడ్డాడో సరిగ్గా ఆ చెట్టు మీదే 1000 సంవత్సరాల నుంచి ఒక బ్రహ్మరాక్షసుడు నివసిస్తూ ఉన్నాడు. వాడు అడవిలో ఒంటరిగా అటువైపు వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని పట్టుకుని కమ్మగా తినేస్తూ ఉంటుంటాడు. దాంతో ఆ బ్రహ్మరాక్షసుని గురించి తెలిసిపోయి చుట్టుపక్కల ఊర్ల జనాలు అటువైపు రావడమే మానేశారు. దాంతో వాడికి చాలా కాలం నుంచి జంతువులు, పక్షులు, కాయగూరలే తప్ప మనిషి మాంసం కరవయింది. ఈ యువకుడు ఆ చెట్టు కింద కూలబడ్డం ఆలస్యం. కమ్మటి వాసన ఆ బ్రహ్మరాక్షసుని ముక్కు పుటాలకు తగిలింది. ఆహా, ఎన్నాళ్లకు ఒక మనిషి దొరికాడు. అదిగాక బాగా కొవ్వు పట్టి పందెం కోడి లెక్క నిగనిగలాడుతా ఉన్నాడు. ఈరోజు పండగే పండగ అనుకుంటూ ఎక్కిరివాని ముందు దూకి సంబరంగా నాట్యం చేశాగాడు. ఆ యువకుడికి ఆ రాక్షసుణ్ణి చూడగానే అతని పై ప్రాణాలు పైనే పోయాయి. పారిపోవడానికి అటూ ఇటూ చూశాడు. కాని వాడి కన్ను తన మీదే ఉంది. అడుగు పక్కకు వేస్తే చావడం ఖాయం. సరే, ఏమైతే అదే అయ్యిందనుకుని భయం కొంచెం కూడా తన మొహంలో కనబడనీయకుండా పకపక నవ్వుతూ ఆ రాక్షసునితో పాటు తాను కూడా ఎగిరి నాట్యం చేయడం మొదలుపెట్టాడు. అది చూసి ఆ బ్రహ్మరాక్షసునికి ఏమీ అర్థం కాలేదు. ఎవడు వీడు? నన్ను చూస్తే చాలు సగానికి సగం మంది అక్కడికక్కడే గుండె ఆగిచ్చేస్తే మిగతా సగం మంది కాపాడమంటూ కాళ్ళు పట్టుకుంటారు. కానీ వీడేంది ఇలా సంబరంగా చిరునవ్వుతో చిందులు తొక్కుతూ ఉన్నాడు? వీడు అందరిలా మామూలు మనిషేనా కాదా అని అనుమానం పడుతూ నాట్యం ఆపేసి, ఏయ్, ఎవరు నువ్వు? నా ముందే ఇంత ధైర్యంగా తైతక్కలాడుతూ ఉన్నావు అని అడిగాడు. దానికి వాడు పెద్దగా నవ్వుతూ, హే, నా గురించి తెలీదా? ఈ చుట్టుపక్కల 66 ఊళ్ళలో నా అంత పెద్ద మంత్రగాడు ఎవ్వడూ ఉండడు. మా రాజుకు ఒక నయం కాని వింత వ్యాధి వచ్చింది. 100 మంది బ్రహ్మరాక్షసుల్ని పట్టుకొని వాళ్ళ రక్తంతో స్నానం చేసి వాళ్ళ గుండకాయలతో కూర చేయించుకొని తింటే తప్ప అది తగ్గదని రాజవైద్యులు చెప్పారు. దాంతో ఎవరైతే 100 మంది బ్రహ్మరాక్షసుల్ని పట్టుకొస్తారో వాళ్లకు 7 బండ్ల బంగారం ఇస్తానని రాజ్యమంతా దండోర వేయించాడు. ఇప్పటికే నాకు 99 మంది చిక్కారు. వాళ్ళ ఆత్మలన్నీ ఇంట్లో బంధించి వచ్చాను. ఇప్పుడు నువ్వు 100వ వాడివి. ఇదిగో నా మంత్రశక్తితో నీ ఆత్మ కూడా పట్టేస్తున్నా, కాచుకో. ఓం హ్రీం భం భం చుకా చుకా, వీడి ఆత్మను పట్టుకో గబా గబా అంటూ జేబులోంచి అద్దం తీసి వాడి ముందు పెట్టాడు. ఆ బ్రహ్మరాక్షసుడు అద్దంలోకి చూసి అదిరిపడ్డాడు. అందులో వాడికి తన మొహం కనిపించింది. వాడికి అద్దం గురించి అస్సలు తెలీదు. దాంతో ఆ మంత్రగాడు తన ఆత్మను పట్టుకొని తన దగ్గరున్న వస్తువులో బంధించి వేశాడనుకుని బెదిరిపోయాడు.
దాంతో గజగజ వణికిపోతూ వాడి కాళ్ల మీద పడి, అయ్యా అయ్యా, నీ మంత్రశక్తి తెలియక నీ మీదకు వచ్చాను, దయచేసి నన్ను వదిలిపెట్టు. ఇకపై ఈ అడవిలోనే కాదు, చుట్టుపక్కల 66 ఊళ్ళలో ఎక్కడా కనిపించను. నన్ను గనక దయతో నువ్వు వదిలేస్తే 7 బండ్ల బంగారం ఏమి కర్మ, ఏకంగా 77 బండ్ల బంగారం నీ చేతిలో పెడతా అన్నాడు. దానికి వాడు కాసేపు ఆలోచించినట్లు నటిస్తూ, ఆ, నువ్వు చెప్పేది నేనెట్లా నమ్మడం? నిజంగా నీ దగ్గర అంత బంగారం ఉందో లేదో నాకెట్లా తెలుస్తుంది అన్నాడు. దానికి ఆ బ్రహ్మరాక్షసుడు, అయ్యా, నాకు ఆకలైతే మనుషుల్ని తింటాను గాని వాళ్ళ ఒంటి మీద బంగారం తినను కదా. అలా ఈ 1000 ఏళ్ల నుంచి నాకు చిక్కిన మనుషుల్ని తిని వాళ్ళ ఒంటి మీద బంగారాన్నంతా ఈ చెట్టు కింద ఉన్న పెద్ద పుట్టలో వేస్తా ఉన్నా. అదంతా తీసుకుని నన్ను వదిలేయ్యా అంటూ చెట్టు కింద ఉన్న పుట్టం తవ్వి చూపించాడు. అంత బంగారం చూసి వాడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అబ్బా, నేను 10 తరాలు పని పాట చెయ్యకుండా కాలు మీద కాలేసుకుని కమ్మగా తిన్నా తరగనంత సంపద అని సంబరపడ్డాడు. కాని దాన్ని పైకి కనబడనీయకుండా, సరే సరే, నీకున్న శక్తులతో ఈ బంగారాన్నంతా మా ఇంటికి చేర్చి నేను చెప్పిన పనులు చెప్పినట్టు నోరు తెరవకుండా గమ్మున చెయ్యి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వినయంగా మసలుకుంటే వదిలేస్తా, లేదంటే జీవితాంతం ఇందులోనే బంధించేస్తా. ఏం, సరేనా అంటూ అద్దాన్ని జేబులో వేసుకున్నాడు. బ్రహ్మరాక్షసుడు అలాగే అలాగే అంటూ ఆ బంగారాన్నంతా గుట్టుచప్పుడు కాకుండా రాత్రికి రాత్రి వాళ్ళ ఇంటికి తరలించేశాడు. ఆ యువకుడికి ఊరి బయట ఒక పెద్ద పాడుపడిన పొలం ఉంది. కాని దాని నిండా రాళ్ళు, పెద్ద పెద్ద గుళ్ళు, పిచ్చి మొక్కలు ఉన్నాయి. అది ఎందుకూ పనికిరాదు. ఆ యువకుడు ఆ బ్రహ్మరాక్షసునితో, పో పోయి నా చేనంతా శుభ్రంగా రాళ్ళు, గుండ్లు, పిచ్చి మొక్కలు తీసేసి బాగా దున్ని నీళ్లు పడేలా పెద్ద బావి తవ్వి రాపో, నేను వదిలేస్తా అన్నాడు. అలాగే అలాగే అంటూ బ్రహ్మరాక్షసుడు ఊరి బయటికి వెళ్ళి ఆ చేను బాగుచేసే పనిలో పడ్డాడు. ఎర్రటి ఎండలో చెమటలు కారిపోయేలా పనిచేస్తూ ఉన్నవాణ్ణి ఇంకో బ్రహ్మరాక్షసుడు చూశారు. ఏందిరా ఇది? నా జన్మలో బ్రహ్మరాక్షసులు ఇలా పొలంలో బుద్ధిగా మనిషి లెక్క పనిచేయడం నేనెక్కడా చూడలేదు. ఏమైంది? ఎందుకిట్లా గసబెడతా మండుటెండలో కష్టపడి పనిచేస్తా ఉన్నావు అన్నాడు. ఆ మాటలకు ఆ బ్రహ్మరాక్షసుడు, ఏం చెప్పమంటావన్నా నా బాధ. పోయి పోయి ఒక మంత్రగాని చేతిలో చిక్కి గిలగిలా కొట్టుకుంటా ఉన్నా అంటూ జరిగిందంతా చెప్పాడు. ఆ మాటలకు రెండో బ్రహ్మరాక్షసుడు, అదేంది? మన పేరు వింటే చాలు గుండె పగిలి అక్కడికక్కడ చచ్చే మనిషి మనల్నే జుట్టు పట్టుకుని ఆట ఆడించడమా? వాడెంత, వాని బతుకెంత? నాకు వాని ఇండు చూపి లోపలికి పోయి కరకర నమిలి మింగేస్తా పా అన్నాడు. ఆ మాటలకి బ్రహ్మరాక్షసుడు, పని మధ్యలో ఆపేసొస్తే ఓ మంత్రగాడు మరలా నన్నెప్పటికీ వదల్డు. నీకు దూరం నుండే ఆ ఇండ్లు చూపిస్తా, నువ్వు పోయిరా అన్నాడు. రెండో బ్రహ్మరాక్షసుడు అలాగే అని వాని ఇండ్లు ఎక్కడుందో కనుక్కొని ఒక్కడే బయలుదేరాడు. ఆ యువకునికి లెక్కలేనంత బంగారం దొరికింది కదా. దాంతో వాళ్ళింట్లో సంబరం కాదు. వాళ్ళమ్మ ఆ రోజు చేపల కూర చేద్దామని ఒక పెద్ద చేప కొనుక్కొచ్చి వంటింట్లో పెట్టింది. కాని అప్పుడే ఒక దొంగపిల్లి కిటికీలోంచి దూరి ఆ చేపను పట్టుకుని మెరుపులా మాయమైపోయింది. అది చూసి ఆమెకు పిచ్చి కోపం వచ్చింది. ఏహే, ఈ దొంగపిల్లి వంటింట్లో దూరి రోజుకోటి ఎత్తకపోతా ఉంది. ఎట్లాగైనా సరే ఇంకొకసారి అది ఈ ఇంటి చుట్టుపక్కల కూడా రాకుండా బుద్ధి చెప్పాలా అనుకుని ఒక మాంసం ముక్క తీసుకుని ఆ పిల్లికి కనబడేలా కిటికీకి ముందు కట్టి మంచి పెద్ద కత్తి తీసుకుని కిటికీ వెనుక దాచిపెట్టుకుని ఎదురుచూడసాగింది. అదే సమయానికి ఆ రెండో బ్రహ్మరాక్షసుడు ఆ ఇంటి దగ్గరికి వచ్చాడు. ఇంట్లో ఎవరెవరున్నారు? ఏమేం చేస్తా ఉన్నారు అని గమనిద్దామని అడుగులో అడుగు వేసుకుంటూ కిటికీ దగ్గరికొచ్చాడు. ఒక పిల్లిలా మారి కిటికీ ఊచల గుండా నెమ్మదిగా లోపలికి తలదూర్చాడు. ఎప్పుడైతే వాడలా తలదూర్చాడో మరుక్షణం వాళ్ళమ్మ, దొరికిందిరా దొంగ పిల్లి, కత్తి తీసుకుని దాని మూతి మీద ఒక్కటి వేసింది. అంతే, దెబ్బకు ఆ రెండో బ్రహ్మరాక్షసుడు
అంటే పిల్లి రూపంలో ఉన్న బ్రహ్మరాక్షసుడి ముక్కు తెగి అవతలకి ఎగిరిపడింది. దాంతో ఆ నొప్పికి బ్రహ్మరాక్షసుడు విలవిల్లాడుతూ, "ఓ నాయనో, ఓ నాయనో, వీడు మామూలు మంత్రగాడు కాదురా! నేను వచ్చింది పసిగట్టినట్టున్నాడు రోయ్! ఇంకొక క్షణం ఇక్కడ ఉంటే నా ముక్కే కాదు, నా తల్లిని ఏకంగా నరికేటట్టున్నాడు రోయ్! ఓ!" అని లబలబలాడుకుంటూ పరుగు తీశాడు. మొదటి బ్రహ్మరాక్షసుడు, ఆగు ఆగు ఆగు, నేను వస్తా అంటూ అరుస్తూ ఉన్నా సరే వెనక్కి తిరిగి చూడకుండా మాయమయ్యాడు. అది చూసి మొదటి బ్రహ్మరాక్షసుడు భయంతో మరింత వణికిపోయాడు. ఆలస్యమైతే ఏం చేస్తాడో ఏమో అనుకుని ఒక్క క్షణం కూడా ఆగకుండా చేనంతా శుభ్రం చేసి చక్కగా దున్ని బావి తవ్వి నీళ్లతో అంతా తడిపాడు. వణుక్కుంటూ ఆ యువకుడి దగ్గరికి వచ్చి వినయంగా చేతులు కట్టుకుని, అయ్యా అయ్యా, నువ్వు చెప్పినట్లే అన్ని పనులు చేసేసా అయ్యా, దయచేసి నన్ను వదిలేయ్, ఎవ్వరి కంటికి కనిపించనంత దూరంగా వెళ్ళిపోతా, దయచేసి నన్ను వదిలేయ్యా అన్నాడు. దానికి ఆ యువకుడు, సరే సరే, ఈ ఒక్కసారికి నిన్ను క్షమిస్తున్నా, మళ్ళా ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా కనబడ్డావా నా మంత్రశక్తితో పట్టి శాశ్వతంగా ఈ భూమిలో పాతి పెట్టేస్తా, జాగ్రత్త అంటూ జేబులోంచి అద్దం తీశాడు. బ్రహ్మరాక్షసుడు ఆ అద్దంలో కనబడుతున్న తన మొహం చూస్తూ గజగజ వణుకుతూ అలాగే నిలబడ్డాడు. అప్పుడు ఆ యువకుడు, భం భం చుకా చుకా, బయటికి రా గబా గబా అంటూ ఆ అద్దం చుట్టూ 3 సార్లు చెయ్యి తిప్పి చటుక్కున దాన్ని వెనక్కి తిప్పి చూపించాడు. దాంతో ఆ బ్రహ్మరాక్షసునికి ఈసారి అందులో తన మొహం కనిపించలేదు. అప్పుడు వాడు, అమ్మయ్యా, బతికిపోయా అనుకుంటూ ఆనందంగా ఆ యువకుడికి నమస్కారం చేసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు.